మత్తయి సువార్త 5 అధ్యాయము 5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఇంతవరకు సాత్వికులు అంటే ఎవరు, సాత్వికత ఏ విధంగా మనం పొందుకోగలము అన్నది తెలుసుకున్నాము. మరి వాళ్ళు పొందుకునే దాని యొక్క ప్రతిఫలం ఏంటి అంటే, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని ప్రభువారు చెప్తున్నారు. అంటే సాత్వికత వలన వచ్చిన ప్రతిఫలం ఏంటి అంటే, భూమిని స్వాతంత్రించుకొనుట. అయితే మనలో చాలామంది మనకున్న ధన సంపదతోనో, పరపతితోనో, లేకపోతే మనకున్న అధికార బలంతోనో ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవాలని అనుకుంటాము. కానీ అది జరగదు. ఒకవేళ జరిగిన అది తాత్కాలికమే. దానివల్ల మనము మనశ్శాంతిని కోల్పోతాము, కానీ సాత్వికతను సంపాదించుకోలేము. మత్తయి సువార్త కాదండి, కీర్తనలు 37:11 దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు బహుక్షేమం కలిగి జీవిస్తారు అన్నది మనకి వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ భూలోకాన్ని స్వాతంత్రించుకోవడము అనే వాగ్దానము ఈ గ్రీకు భాషలో ఏ విధంగా ఉంది అంటే, వాళ్ళు దేవుని చిత్తాన్ని గుర్తించేవారు అని గ్రీకు నిఘంటువు మనకి తెలియజేస్తుంది. అయితే ఈ వాగ్దానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వాగ్దానము ఆత్మీయ అర్థంలో తీసుకుంటే భూలోకం అనేది ఇప్పుడున్నదా లేక రాబోయే రాజ్యానికి సంబంధించిందా అనే సందేహం మనకి కలుగుతుంది. మత్తయి సువార్త 5:5 యేసుప్రభు వారు చెప్పిన ఈ ధన్యత కీర్తన గ్రంథంలో 37:11 మనకి కనిపిస్తుంది. ఇక్కడ దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమం కలిగి సుఖించెదరు అని ఉంటుంది. ఇక్కడ దీనులు అంటే సాత్వికులు అని మనము అన్వయించుకోవచ్చు. సాత్వికం కలిగిన వారు మాత్రమే ఈ భూమి ఇచ్చే సమృద్ధిని, తృప్తికర జీవితాన్ని పొందుతారు. ఈ భూమి మీద విలువైన ప్రతీదీ సాత్వికులదే. అసలు మనము దేవుని వాగ్దాన దృష్టిలో చూస్తే ఈ భూమి మీద ఒక్క అంగుళమైన క్రైస్తవులుగా మనకు లేదు. కానీ ఈ భూమి అందలి సమస్తము యెహోవాదే అని తెలుసుకున్నప్పుడు ఆయన బిడ్డలుగా అదంతా మన స్వాస్థ్యమే కదా. రాబోయే జీవితంలో ఈ భూమిని స్వతంత్రించుకున్నాము అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:14 చెప్పినట్లు నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచున్నాము. మనం ఈ భూమిని స్వతంత్రించుకుందామనే వాగ్దాన నెరవేర్పు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంతో నెరవేరుతుంది. ప్రకటన 21వ అధ్యాయంలో మనం చూసుకుంటే, అలాగే పేతురు రాసిన పత్రిక 2వ పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనంలో, అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, అది దేవుని నివాస స్థలము. కాబట్టి ఆ నివాస స్థలంలో ఉండడము మనకి ఎంత ధన్యకరం కదా. కాబట్టి ఆ భూమిని మనము స్వతంత్రించుకుంటాము. అలా స్వతంత్రించుకోవడానికి మనకున్న అర్హత ఏంటి అంటే, మనకున్న సాత్వికత. అయితే ఇలా సాత్వికంగా ఉండడము అంత సులువైన పనేమీ కాదు. ఇందులో దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయతను చూపించాలి. యేసుక్రీస్తు వారు సాత్వికుడు అన్నారు కదా, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని ఆయన అంటారు. అది ఎంత కష్టమైనా ఆయన చిత్తానికి సంపూర్ణ విధేయత చూపించి సాత్వికుడు అయ్యారు. కనుక మనం కూడా అలాంటి సాత్వికతను కలిగి, తద్వారా మన కోసం దాచి ఉంచిన ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. ఇక్కడ చెప్పిన 3 వాగ్దానాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయండి. ఒక వ్యక్తి తన ఆత్మీక దుస్థితికి దుఃఖపడి, పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతాడు. ఆత్మ విషయమై దీనత్వము, దుఃఖము అతడిలో సాధు స్వభావాన్ని అంటే సాత్వికతను ఇస్తాయి. అప్పుడు ఇంకా అతనికి దేవుని చిత్తాన్ని అనుసరించి నడవడానికి అతనికి ఇంకా ఏ కష్టము ఉండదు. అతడు ఆ యొక్క చిత్తానికి ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ఆయన చిత్తానికి లోబడి జీవిస్తాడు. కాబట్టి మొదటి ధన్యత రెండవ ధన్యతకు దారితీస్తుంది, రెండవ ధన్యత మూడవ ధన్యతకు దారితీస్తుంది. ఈ విధంగా
ఆత్మఫలమైన ఈ సాత్వికాన్ని మనలో పెంచుకుంటూ ఆత్మానుసారంగా జీవిస్తూ ఆయన రాజ్య వారసులుగా మన జీవితాన్ని ముందుకు సాగిద్దామండి. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమెన్.